బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కేసులో 6 గంటలకు పైగా ఆయనను ఏసీబీ విచారిస్తోంది. విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్కు వెళ్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కేసులో 6 గంటలకు పైగా ఆయనను ఏసీబీ విచారిస్తోంది. విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్కు వెళ్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేటీఆర్ను ఐఓ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డైరెక్టర్ తరుణ్ జోషిలు ప్రశ్నిస్తున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఎంక్వైరీ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందుంచి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కేసులో 6 గంటలకు పైగా ఆయనను ఏసీబీ విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, గతంలో కూడా విచారణ కొనసాగింది అండ్ ఇప్పుడు కూడా 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఇంకా ఇది విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఏం తెలుసుకున్నారు దీని ద్వారా? దాదాపుగా 7 గంటలుగా కూడా ఏదైతే సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ ముగిసిన అనంతరం ఆయన నేరుగా కూడా ఏదైతే బీఆర్ఎస్ భవన్కి అయితే వెళ్ళబోతున్నారు, బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. దాదాపుగా 10 గంటలకు ఆయన లోపలికి రావడం జరిగింది. 10:30 నుంచి కూడా ఆయనకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. అంటే దాదాపుగా ఒక లంచ్ బ్రేక్ లో మాత్రం ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిగతా అంతా కూడా పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో ప్రధానంగా ఏవైతే 50 కోట్లకు సంబంధించిన వ్యవహారాలు, నిధులకు సంబంధించిన వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా గతంలో ఎఫ్ఈఓకి సంబంధించిన నిధులు కేటాయింపు కావచ్చు, లేకపోతే ఫెమా నిబంధనలు పాటించడం జరిగిందా లేదా అనే దానిపైన తో పాటు ఆర్బీఐకి సంబంధించి కనీస సమాచారం ఇవ్వడం జరిగిందా లేదా, 50 కోట్ల వ్యవహారంలో ఆర్బీఐకి కనీస సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు. మరోవైపు ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉంటే A2 గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. అలాగే A3 గా అయితే హెచ్ఎఫ్డీఏకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ అంటే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా బిఎన్ రెడ్డి నుంచి అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నుంచి కూడా పూర్తి స్థాయి ఇప్పటికే వాళ్ళని విచారణ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఏదైతుందో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఆయన ముందు అయితే పెట్టడం జరిగింది. ఆ పెట్టిన స్టేట్మెంట్స్ ఏవైతే ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే బిఎన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, తనకు పూర్తి స్థాయి పైనుంచి వచ్చిన సమాచారం మేరకు మాత్రమే, అంటే తనకు వచ్చిన పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మాత్రమే తాను పూర్తి స్థాయిలో 50 కోట్ల నిధులకు సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో అరవింద్ కుమార్ కూడా దీనికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మాత్రమే తాను దీనికి సంబంధించిన 50 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఈ రేసుకు సంబంధించి ఇచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక ఎస్జెన్ నెక్స్ట్ ఏదైతే కంపెనీ ఉందో మొత్తం ఈ ఫార్ములా రేస్ మొత్తం నిర్వహణకు సంబంధించిన ఎస్జెన్ నెక్స్ట్ అలాగే దాని అనుబంధ గ్రీన్ కో సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అసలు మధ్యలోంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది, వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకుని 50 కోట్ల నష్టపరిహారం 50 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వీటన్నిటికి తోడు వెళ్లిపోయిన తర్వాత అంటే నిబంధనల ప్రకారం ఆ కంపెనీ వెళ్లిపోతే వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని ఉన్నప్పుడు కూడా ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ఆ నష్టపరిహారం వసూలు చేయలేకపోయారు. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా కేటీఆర్కి అయితే సంధించినట్టు తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి కొన్నిటికి మాత్రం తనకు సంబంధం లేదు అన్నట్టు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు పూర్తిగా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే ప్రయత్నంలో భాగంగానే వీటికి సంబంధించిన 50 కోట్లకు సంబంధించిన నిధులు కేటాయించామంటూ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఎక్కడా కూడా అవినీతి
కానీ ఏది జరగలేదు, అంతా కూడా పద్ధతి ప్రకారమే జరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ కేబినెట్ అప్రూవల్ లేకుండా కనీసం 8 కోట్ల రూపాయలకు సంబంధించిన పైబడిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో హెచ్ఎండిఏకి సంబంధించిన ఉంటే మాత్రం ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్స్ ఉండాలి. కానీ 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి కనీసం కేబినెట్ అప్రూవల్ కానీ ఏదీ లేకుండా ఏ విధంగా అప్రూవల్ చేయడం జరిగింది అనే దానిపైన కూడా కేటీఆర్ అయితే లోపల సిబ్బంది ఏదైతే అధికారులు ప్రశ్నించినట్టయితే తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయి అంటే కేబినెట్ అప్రూవల్ లేకపోయినప్పుడు కూడా తమకున్న అధికారాలతో ఈ విధంగా చెల్లించొచ్చు అని చెప్పినట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా నిధులు కేటాయింపులు చేశారన్న దానిపైన కూడా ప్రశ్నించినట్టయితే తెలుస్తుంది. సో దాదాపుగా 7 గంటలుగా కూడా ఇప్పటికీ ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. విచారణ ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ భవన్ కు వెళ్లి అక్కడ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. శీలా. రైట్. థ్యాంక్ యూ ఆర్కే.